ఎన్నికల ముందే ప్రధాన పార్టీల పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడ పర్యటిస్తున్నా భారీ సభలు అని చెబుతున్నా జనాలు మాత్రం రావడం లేదు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి సభకు మాత్రం జనం పోటెత్తుతున్నారు. టీడీపీ బాబు సభలని సక్సెస్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఎమ్మెల్యే ఆశావహులు పూనుకొని జన సమీకరణ చేసి జనాలను తీసుకురావాలని వస్తుంది. అయినా ఎవరు ఉత్సాహంగా రావడం లేదు. సభకు తీసుకొచ్చిన జనం కూడా మధ్యలోనే లేచి వెళ్లిపోతున్నారు. మరోవైపు జగన్ సభలకి జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. జగన్ తన ప్రభుత్వం చేస్తున్న మంచి గురించి చెబితే శ్రద్ధగా వింటున్నారు. మరోవైపు బాబు ఏ ఊగదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఆ ప్రసంగాలు విని విని ప్రజల చెవులు చిల్లులు పడుతున్నాయి. పైగా బలవంతంగా సభలకు తీసుకువచ్చి జేజేలు పలకాలని స్థానిక నేతలు బలవంత పెడుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు సభలు పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకం. గత కొన్ని రోజులుగా జరుగుతున్న బాబు సభలు చూస్తుంటే టీడీపీ పరిస్థితి క్లియర్ గా అర్థమవుతుంది. చంద్రబాబు సభలు చూస్తుంటే ప్రజలు ఆయనపై ఇంకా ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థమవుతుంది. శనివారం పీలేరు ఉరవకొండలో బాబు సభలు నిర్వహించారు. ఆ రెండు సభలు ప్రజలు లేక వెలవెలబోయాయి. ఉరవకొండ టీడీపీ సిట్టింగ్ స్థానమైన బాబు సభకి స్పందన లేదు. సభలో మహిళలు మైనార్టీల జాడే పెద్దగా కనిపించలేదు. ఇక వైసీపీకి పట్టున్న పీలేరులో బాబు సభ డిజాస్టర్ అయింది. రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల నుంచి బస్సులు, ఇతర వాహనాల్లో ప్రజలను తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, వీరబల్లి, సుండిపల్లె తదితర ప్రాంతాల నుంచి భవన నిర్మాణ కూలీలను తరలించారు. అయినా వారు బాబు ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయారు. అదే సమయంలో శనివారం భీమిలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభ జన ప్రవాహాన్ని తలపించింది. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలంత స్థాయిలో జనం హాజరయ్యారు. ఆయన ప్రసంగానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వచ్చింది. జగన్ చేసిన ప్రసంగాలు ప్రజలని ఆలోచింపజేశాయి. యుద్ధానికి సిద్ధమన్న జగన్ మాటలకి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇక ఆదివారం నెల్లూరు, పత్తికొండలో జరిగిన చంద్రబాబు సభలు సైతం జనం లేక వెలువలబోయాయి. చంద్రబాబు ప్రసంగిస్తున్నా పెద్దగా స్పందన కనిపించలేదు. ఆయన ప్రసంగాలు భరించలేక ప్రజలు ఆయన మాట్లాడుతుండగానే వెళ్లిపోతున్నారు. అదే సమయంలో ఆదివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరులో చేపట్టిన సామాజిక అధికార బస్సు యాత్రకు జనం భారీగా హాజరయ్యారు. వైసీపీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే స్థాయి నాయకులు హాజరైన సభలకు సైతం జనం బాగా వస్తున్నారు. కానీ సాక్షాత్తు బాబు స్వయంగా హాజరవుతున్న సభలకు సైతం ప్రజలు రావడం లేదు. దీనిని బట్టి ప్రజలు టీడీపీపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏంటో బాబు సభలే తేల్చేస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.